పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు నవంబరు 23వ తారీఖు. లూకా సువార్త 20వ అధ్యాయము 27వ వచనము నుండి 40వ వచనం వరకు. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలగచేయవలెనని మోషే లిఖించెను కదా. అయితే మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను. పిమ్మట రెండవవాడు, ఆ పిదప మూడవవాడు అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. 7 ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్యాగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితములో వివాహములకు ఇచ్చుపుచ్చుకొనుట జరుగును, కానీ పునరుత్థానమునకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చుపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక చావు లేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు. దేవుని కుమారులు మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడని, ఈసాకు దేవుడని, యాకోబు దేవుడని పలికెను. దేవుడు జీవితులకే గాని మృతులకు దేవుడు కాడు. ఏలయన ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు అనేకులు, బోధకుడా, నీవు సరిగా సమాధానమిచ్చితివి అనిరి. ఆ పిదప వారు ఆయనను మరేమీ అడుగుటకు సాహసింపలేదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.